హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో బొరుగు ముద్దలు లేదా లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 కప్పు బెల్లం తురుముకి 3 కప్పుల బొరుగులు తీసుకున్నాను. కరెక్ట్‌గా సరిపోయాయి క్వాంటిటీ మాత్రం. 2 స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ అనేది పాకం టేస్ట్ డిఫరెంట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా స్వీట్ షాప్‌లో ఎలా వస్తాయో అలాగే వచ్చాయి. ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక బాండలి పెట్టుకుందాము. నాన్ స్టిక్ బాండలి అయితే మనకి అంటుకోకుండా కొంచెం ఈజీగా ఉంటుంది చేసుకోవడం. నేను అందుకనే నాన్ స్టిక్ బాండలి పెట్టుకున్నాను. బెల్లం యాడ్ చేసుకొని 3 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం బెల్లం కరిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేయనవసరం లేదు. బెల్లం కంప్లీట్‌గా మెల్ట్ అయిన తర్వాత దీన్ని వేరే బౌల్‌లోకి ఫిల్టర్ చేసుకుందాము. బెల్లం పాకంని ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏదైనా డస్ట్ ఉన్నా కానీ దాంట్లో క్లియర్ అయిపోతుంది. మనకి ఫైన్‌గా పాకం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్‌లో పాకం యాడ్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ షుగర్ కూడా బెల్లంతో పాటు బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉంటే మనకి పాకం గట్టిపడిపోకుండా బాగా వస్తుంది. ఇలా బబుల్స్ లాగా వస్తుంటే మనకి బెల్లం పాకం కొంచెం దగ్గర పడుతున్నట్లు. ఇప్పుడు ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని కొంచెం వేసుకొని చూద్దాము. చూసారు కదా, ఇది కొంచెం సాఫ్ట్‌గా ఉంది. మనకి బెల్లం పాకం కొంచెం గట్టిగా రావాలి, మరీ గట్టిగా కాదు. ఇంకో నిమిషం పాటు పాకంని బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటర్లో వేసి చెక్ చేసుకుందాము. కొంచెం పాకం యాడ్ చేసుకొని వాటర్లో చెక్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు కరెక్ట్‌గా బాల్ షేప్‌లో వస్తుంది. మనకి పాకం కరెక్ట్‌గా వస్తే మనకి మెత్తగా కాకుండా గట్టిగా పాకం బాల్ షేప్‌లో వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్‌గా పాకం కట్టుకున్నట్లు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెయ్యి కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బొరుగులు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నేను ఒకసారిగా కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బెల్లం పాకంతోటి బొరుగుల్ని బాగా కలుపుకుంటున్నాను. టోటల్‌గా అన్ని బొరుగులు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పాకంతోటి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. మనం బొరుగులు వేసుకునే ముందే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. బట్ గ్యాస్ ఆఫ్ చేసుకున్నా కానీ కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడితోనే ఈ బొరుగులు బెల్లం బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చుట్టుకోవాలి. లేదంటే పొడి పొడిగా విడివిడిగా అయిపోతాయి. మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. ఇది బాగా కాలుతుంటుంది కాబట్టి చేతుల్ని కొంచెం తడి చేసుకొని లడ్డూల్ని చుట్టుకుంటే మనకి లడ్డు చుట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇవి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. అప్పుడే మనకి పాకంతో పాటు బొరుగులు బైండ్ అయ్యి మనకి వారం 10 రోజుల పాటున్న ఓపెన్ అయిపోకుండా విడిపోకుండా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. పాకం కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటే మెత్తగా రాకుండా క్రంచీగా వస్తాయి. స్వీట్ షాప్ నుంచి తెచ్చుకునే బొరుగు ముద్దలకి రుచిలో ఏమాత్రం తీసిపోకుండా అంతకంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం 1 కప్పు బెల్లం తురుముకి 3 కప్పుల బొరుగులు యాడ్ చేసాం కదా, ఒక్కొక్కసారి తక్కువ ఎక్కువ కూడా పడతాయి. చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.